ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నేను తిరుమలలో ఉన్నాను, తిరుపతిలో ఉన్నాను అనమాట. సో టీటీడీ బోర్డు కొత్తగా ఫామ్ అయింది కాబట్టి బోర్డు మెంబర్గా నియమితులయ్యారు భాను ప్రకాష్ రెడ్డి గారు. టీటీడీకి సంబంధించి ఆల్మోస్ట్ 27-30 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయ జీవిత ప్రస్థానం దగ్గర నుంచి కూడా టీటీడీలో జరిగిన అన్యాయాల గురించి ఆయన పోరాడినంత పోరాటం అయితే ఎవ్వరూ చేయలేదని ఇంతవరకు కూడా. ఆయన హోమ్ టూర్ చేయడానికి నేను లోపలికి వెళ్తున్నాను. సో ఎంట్రన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్, మీరు చూడండి ఒకసారి. ఇక్కడ ఉన్నారు భాను ప్రకాష్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. గోవిందుడి సేవలో ఒకసారి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. సూపర్. సో భాను ప్రకాష్ గారు, ఒకసారి ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ ఏంటి, ఏం మాట్లాడతారో ఈ రోజు తెలుసుకుందాం ప్లీజ్. సో ఇది క్లినిక్. ఎస్, సార్ వాళ్ళ వైఫ్ అండ్ భార్య డాక్టర్, నా కూతురు డాక్టర్. ఇద్దరు డాక్టర్స్. ఇద్దరు డాక్టర్స్. ఓకే. మేడం ఏంటి? డయాబెటాలజిస్ట్. పాప హౌస్ సర్జన్ చేస్తాను. హౌస్ సర్జన్. సో ఇంట్లోనే ఏదన్నా ఎమర్జెన్సీ కేసులు ఉంటే ఇక్కడికి వస్తారు. అంతేనా? అంతే. సో నాకు ఇక్కడ బయట నుంచి చూస్తున్నప్పుడు కనపడింది, ఎక్కువ లైవ్లు మీరు ఇక్కడి నుంచే చేస్తారా? ఇది ఒకసారి లోపలికి వస్తే కనపడుతుంది చూడండి. ఒక టెంపుల్కి వచ్చిన వైబ్ ఉంది సార్. ఎంత అద్భుతంగా ఉంది లోపల. వెంకటేశ్వర స్వామివారి పాదాల దగ్గర కూర్చొని మాట్లాడే అవకాశం భగవంతుడు కల్పించాడని చెప్పి నేను భావిస్తా. ఓకే. సో ఈవినింగ్ ఎవరన్నా వచ్చినప్పుడు కొద్దిగా రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు బయట ఇక్కడ కూర్చునేసి ఇక్కడ మాట్లాడుకొని ఇక్కడ అంతే. సో పెద్ద ఆర్భాటం ఏముండదు, సింపుల్ లైఫ్ అంతే. సో సారు వాళ్ళ ఇల్లు చిన్నది కాదండి, నిజము. లాస్ట్ టైం మనం హోమ్ టూర్స్ చేసినప్పుడు ఒక్కొక్క ఇల్లు 40 minutes 1 hour కూడా పట్టింది. ఇప్పుడు ఈ ఇల్లు ఎంతసేపు పడుతుందో చూద్దాం. దాదాపు 4 floors. ఇది కూడా ఇది వచ్చి థాయిలాండ్ వాళ్ళ రాముడు సీతమ్మ. థాయిలాండ్ లో. ఓకే. ఇక్కడ ఇది పెట్టాలా సార్ ఆచారమా? మిరియాలు, ఉప్పు. ఇది మా ఆవిడ దిష్టికి మంచిదని చెప్పి ఎవరో చెప్పారని చెప్పి దీన్ని పెట్టి మాట్లాడు. ఓకే. అంటే ఇది ఎందుకు ఫాలో అవుతున్నారు? థాయిలాండ్ లో రాముడు సీతని ఇలా అంటే నేను ఎగ్జిబిషన్ పోయినప్పుడు నచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. అడిగితే రాముడు అన్నారు కాబట్టి ఇంటి నుంచి బయట వెళ్ళేటప్పుడు రాములు వారిని, అక్కడ గణేష్ ని ఓకే చూసి వెళ్ళే అలవాటు నాకు. లిఫ్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది సార్. ఈ లోపలంతా టేక్ వుడ్, రోజ్ వుడ్? ఇది లేదా మామూలు. ఓకే. సో లిఫ్ట్ చూడండి. లిఫ్ట్ ఆల్మోస్ట్ ఎంత ఉంటుంది లిఫ్ట్ కాస్ట్? 10 లక్షలు ఉంటుంది. అదే లక్షల్లో. చూడండి ఎంత బాగా లోపల డిజైన్ చేసిందో, మొత్తం వుడ్ అంతా పెట్టి. సో లోపలికి వస్తేనే అంటే కింద నుంచి ఒక పాజిటివ్ వైబ్ ఉంది ఇంట్లో. ఎందుకంటే ఇంటి నిండా మంచిగా ఈవినింగ్ అయ్యేసరికి పూజ చేయటం ఖచ్చితంగా. ఎందుకంటే సాయంత్రం అయితే దీపము ధూపము. ఓకే. రాజకోటలోకి అడుగు పెట్టాం లోపలికి. సో రాగానే కనిపిస్తున్నారు వెంకటేశ్వర స్వామి మనకి. హృదయ లక్ష్మి. అద్భుతంగా. అదే స్వామివారి హృదయంలోనే లక్ష్మి ఉంటారు. ఓకే. మీరు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ మూల విరాట్లో కూడా హృదయ లక్ష్మి ఉంటారు స్వామివారికి. అవును. సో ఎవ్రీ ఫ్రైడే హృదయలక్ష్మి అక్కడ మనకి కొండపైన కూడా చేస్తారంట కదా, అభిషేకం చేస్తారంట. ఓకే. సో ఎలా ప్యూర్ డైమండ్స్ పొందుపరిచారా లోపల? అన్ని చూస్తుంటే కలర్స్ అలానే ఉన్నాయి. లేదా అన్ని మంచి క్వాలిటీ రాళ్ళు అంతే. ఓకే. ఎంత ఉంటుంది కాస్ట్ ఇది? ఇది ఒక 2 lakhs ఉంటుంది. 2.5 ఉంటుంది. 2.5 lakhs ఉంటుంది. ఓకే. చాలా అద్భుతంగా ఉంది. తంజావూరు పెయింటింగ్. నా ఫ్రెండ్ శంకర్ నాయుడు అని లావణ్య లామినేషన్స్ చాలా బాగా చేస్తాడు. ఓకే. అంటే చూస్తేనే ఒక ఆధ్యాత్మిక స్వామివారిని చూస్తేనే ఒక ఆధ్యాత్మిక ఇది వస్తుంది. సూపర్. ఎంట్రన్స్ లో రాగానే ఎవరైనా గణేష్, వెంకటేశ్వర్ అంతే. సార్ నేను చాలా హౌసెస్ లో చూశాను రమణ మహర్షి, ముఖ్యంగా వెంకటేష్ గారి ఆఫీస్ లో కానీ ఇంట్లో కానీ చాలా చూశాను. కనెక్షన్ ఉందా మీకు కూడా? రమణ భార్యకి చాలా ఈషా ఫాలోవరు. ఓకే. ఖచ్చితంగా రమణ మహర్షి గారిని, వారి బుక్స్ ని, వారి ఇచ్చినటువంటి భాషని ఫాలో అవుతా ఉంటారు. కాబట్టి నేను కూడా ఎందుకంటే ఒక సాదా సీదా ఈ మధ్య కాలంలో మనం చూసినటువంటి మహర్షి ఆయన. అవును. గతంలో మనం విన్నాం కానీ స్వామి వివేకానంద గారు, రామకృష్ణ పరమహంస గారు, వీరందరినీ విన్నాము. ఈ మధ్య కాలంలో మనం ప్రత్యక్షంగా మనం చూసే అవకాశం కూడా దక్కింది చాలా మందికి. కాబట్టి ఏ విధంగా మనిషి
వెళ్తుంటారు అరుణాచలం అప్పుడప్పుడు అరుణాచలం. రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళి ఆశ్రమంకి మెడిటేషన్ చేసుకోవటం. వెళ్తుంటాం. ఓ సూపర్. సో ఇంట్లో చూస్తే మనం ఏ అణువును కూడా చిన్న చిన్న ప్లేసెస్ లో కూడా ఎక్కువ వెంకటేశ్వర స్వామి ఏదో ఒకటి దైవానికి సంబంధించిన ఫొటోస్ ఇవే కనిపిస్తున్నాయి తప్పితే వేరే ఏం కనిపించట్లేదు. సో రాగానే ఇంటి లోపల ఎంట్రన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎవరిది డిజైన్ అంతా మేడమా లేకపోతే మీరా? ఎవరికి ఇంత మంచి ఈ మొత్తం taste? క్రియేటివిటీ అంతా నా భార్యదే. అంతేనా? ఆమె డిజైన్ చేసుకుంది. ఓకే, అట్లయితే మీరు ఇంటర్వ్యూ అక్కర్లేదు ఇవాళ మాకు. అంతే, అంతే. మేడంతోనే చేసేస్తాం. సూపర్ సూపర్, ప్రతిదీ కూడా బాగుందన్న. అండ్ ఇది రామ్ మందిర్, ఇది అయోధ్యలో దాదాపు మనం 500 సంవత్సరాలు హిందువులు ఎదురు చూసినటువంటి ఓకే అయోధ్య రామాలయం. సో అంటే రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచా లేకపోతే చిన్నప్పటి నుంచే ఉందా? ఎక్కువ అంటే పోరాటం ఎక్కువ మీది, ఎస్పెషల్లీ టీటీడీ ఎంత ఫైట్ చేసిన పర్సన్ నాకు ఎవరు కనిపించలేదు ఇన్ని సంవత్సరాలలో. అంటే ఇన్ని కోట్ల మంది హిందువుల్లో ఆ వెంకటేశ్వర స్వామి ఆయన గురించి మాట్లాడేదానికి, అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నించే అవకాశం నాకు కల్పించారని చెప్పి నేను భావిస్తున్నా. ఇది పూర్తిగా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో, వారి అనుగ్రహంతో, వారి రక్షణతో. ఎందుకంటే నేను పోరాటం చేసింది సాధారణ వ్యక్తులతో కాదు కాబట్టి ఆ స్వామివారి ఒక రక్షణగా, ఒక రక్షణ కవచంగా నిలిచాడని చెప్పి నేను భావిస్తాను. ఓకే మేడం, డాక్టర్ డయాబెటాలజిస్ట్. ఎస్, సో ఈయన ఒక రంగం, మీది ఒక రంగం, సో సంబంధం లేని రంగం అనమాట. సో వీళ్ళ లవ్ స్టోరీ గురించి 5th ఫ్లోర్ 4th ఫ్లోర్ లోనే రివీల్ చేద్దాం. ఏంటండి ఇది చాలా అద్భుతంగా ఉంది. సద్గురు డిజైన్ చేసిన అమ్మవారు. ఓకే, అది ఎలా? అది లోహం ఏంటది? అది కాపర్, ఐ థింక్ 5 మెటల్స్ అనుకుంటానండి, మోస్ట్లీ కాపర్. ఓకే, చాలా పవర్ఫుల్ గా కనిపిస్తుంది. సద్గురు మహిమ. ఓకే, మీరు ఎక్కువ ఫాలో అవుతారు సద్గురుని. ఓకే, సో ఈయన వెంకటేశ్వర స్వామి, మీరు సద్గురు, హరిహరులు ఒకటే, అంతే. సూపర్, నిజంగా ఒక టెంపుల్ చూసినట్టే ఉంది దేవుడిగా చూస్తుంటే. ఒక్కసారి చూస్తే మీరు చూడండి అసలుకి. పర్లేదు, డాక్టర్స్ కూడా దేవుడిని ఇంత బాగా నమ్ముతారు. సైంటిఫిక్ గా ఎక్కువ ఆలోచిస్తుంటారు వాళ్ళు. సైంటిఫిక్ గా సద్గురు నా లైఫ్ లో ఎంటర్ అయ్యాక దేవుడికి సైన్స్ కి రిలేషన్షిప్ అండర్స్టాండ్ చేసుకునేది నేను సద్గురు ద్వారా. అదర్వైజ్ మనం చిన్నప్పటి నుంచి ఎక్కువ మూఢనమ్మకం లాగా చూస్తాం కదా రిలీజియన్ ని, దాన్ని బ్రేక్ చేశారు సద్గురు. మన హిందూలో ప్రతి రిచువల్ కి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంది అని ఆయన ఎక్స్ప్లెనేషన్ చూసే నేను అట్రాక్ట్ అయ్యాను. యూజువల్ గా డాక్టర్స్ అంత ఈజీగా ఏది నమ్మరు కదా. అవును, అదే డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్, అవును, మనకి దాని ఎవిడెన్స్ ఉండాలి, ఆధారం ఏంది నమ్మము. ఓకే, ఆయన ప్రతి దానికి ఎందుకు దీపం పెడతాము, ఎందుకు నైవేద్యం పెడతాము, ఎందుకు మూర్తి ఆరాధన చేస్తాం, ప్రతి దానికి ఆయన దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఓకే, ఫెంటాస్టిక్ ఎక్స్ప్లెనేషన్ ఒకటి, విచ్ వి విల్ బి కన్విన్స్డ్. ఓకే, అసలు ఇన్ని రోజులు భాను ప్రకాష్ గారి వైఫ్ మీడియా ముందుకు రాలేదు, మైక్ ముందు కనిపించలేదు, కెమెరా ముందు అను. మేడం మీరు రాజకీయాల్లోకి వస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు. అక్కడ అన్నపూర్ణేశ్వరి ఆమె, ఇక్కడ సో ఇంట్లో ఎక్కడ చూసినా దేవుడి ఫోటోసే. అన్నపూర్ణేశ్వరికి ఆరాధన. ఎందుకంటే మనం పుట్టినప్పుడు మనం ఏడుస్తాం, అవును, మనం చనిపోయినప్పుడు 10 మందిని ఏడిపిస్తాం. అంటే మనం చనిపోయినప్పుడు 10 మంది ఏడుస్తారు. ఈ మధ్య మనం గడిపే జీవితమే ఒక ఆదర్శంగా ఉండాలి. కాబట్టి మనం ఉన్నప్పుడు 10 మందికి అన్నం పెట్టేది కానీ, సర్వీస్ చేసేది కానీ చేస్తే, 10 మందికి మంచి చేస్తే ఆ భగవంతుడు మనకు మంచి. సో మీరు కూడా అన్నం తినేటప్పుడు అన్నపూర్ణేశ్వరికి పూజ చేసుకొని, ఆరాధన, దండం పెట్టుకొని తింటారు. రైస్ అది పెట్టి అన్నపూర్ణేశ్వరి గారికి. ఓకే, సో ప్రతిదానికి ఒక అర్థం, పరమార్థం ఉంది అన్న వాళ్ళ ఇంట్లో ఏది చూసినా గానీ. సో ఇది ఫస్ట్ మనం చూసింది ఆఫీస్ అవన్నీ, ఇది ఫస్ట్ ఫ్లోర్ కదా. ఫస్ట్ ఫ్లోర్. యా, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.